అసలు దర్శకత్వంలో డైరెక్టర్లో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనగానే పులిలా కనిపించేది మా గురువు గారు దాసనారాయణరావు గారు. ఆయన లాగా కాకపోయినా ఆయన ఇంటి పేరు పెట్టుకున్నారు. పులి పులి హరినాథ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అందరికీ, మీడియా అందరికీ. నాకు యాక్చువల్గా సినిమాల్లోకి వెళ్దాం, సినిమాలు తీద్దామనే థాట్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లే ప్రతిసారి మా అమ్మ థియేటర్కి తీసుకెళ్ళి పొద్దున ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమా చూపించేది. అలా చిరంజీవి గారి సినిమాలు చూడటం అలవాటైంది బాగా థియేటర్లో. సో నా అదృష్టం ఏంటంటే ఆయన బర్త్డే అయిన నెక్స్ట్ డే ఆయన బర్త్డే విషెస్ చెప్తూ నేను ఆ సినిమాని రిలీజ్ చేసుకునే టైం దొరికింది మాకు. ఆగస్టు 22 ఆయన బర్త్డే, ఆగస్టు 23వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది. సో మా సినిమా ఆయనకి మంచి ట్రిబ్యూట్ అవుతుందని అనుకుంటున్నాం. ఇక్కడ దాకా రావడానికి నాకు తెలుసు, ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఈ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు, ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక వైల్డ్ జర్నీ. ఇంత వైల్డ్ జర్నీలో ఎన్ని రాళ్ళు ఉన్నా, ఎన్ని ముళ్ళు ఉన్నా, నన్ను నమ్మి నా వెనక అడుగేసిన వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు తెలుసు, నా ముందు చాలాసార్లు దారులు కనపడలేదు. వాళ్ళకే తెలుసు ఏ దారి లేదు, గుడ్డిగా వెళ్ళిపోతున్నాను అన్న విషయం వాళ్ళకే తెలుసు. అయినా సరే నన్ను నమ్మి నా చెయ్యి వదలకుండా నాతో తిరిగి వచ్చిన నా వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఇది ఇక్కడ దాకా సినిమా ఎంత బాగా వచ్చి ఉండొచ్చు, మేము ఎంతో బాగా తీసి ఉండొచ్చు, మా అందరికీ చాలా టాలెంట్ ఉండొచ్చు. కానీ మీ అందరి ముందుకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ దాకా వచ్చేప్పుడు చాలా క్వశ్చన్స్ నాలో ఉన్నవి, నా చుట్టూ ఉన్న వాళ్ళకు ఉన్నాయి. మనకి ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఎవరు తెలియదు కూడా, కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా మనం తెచ్చుకోలేం. అలాంటప్పుడు మనం ఎలాగ సస్టైన్ అవుతాం, ఎలాగ సర్వైవ్ అవుతాం అనుకుని ఒక క్వశ్చన్ ఉండేది. ఆ క్వశ్చన్ కాస్త వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు నా వెనక ఇంతమంది ఉన్నారు, నా ముందు మీరందరూ ఉన్నారు. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు, మా గురువు గారు ఎల్బి శ్రీరామ్ గారు. నాకు ఇంత సహనాన్ని, సంస్కారాన్ని నేర్పినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నా టెక్నీషియన్స్ అందరి గురించి నేను మాట్లాడాలి. నేను డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవరు ఒక్కొక్కరి గురించి నేను ఒక యూట్యూబ్ సిరీస్ పెట్టదలుచుకున్నాను. అంత టైం నేను తీసుకోలేను కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ప్రొడ్యూసర్స్ గారు మురళీ గారు కానీ, నవీన్ గారు కానీ, వాళ్ళు నన్ను మూవ్ చేసే పద్ధతి కానీ, వాళ్ళు నాకు ఇచ్చే సజెషన్స్ కానీ నాకు చాలా ఏదో వచ్చాము, మనం ఇన్వాల్వ్ అయ్యాము, ఏదో ఒకటి మన ఇష్టం వచ్చింది చెప్పేద్దాం అని కాకుండా వాళ్ళు మేము ఇచ్చే ఇన్పుట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళు చెప్పేదాంతో పాటు మేము ఇది అవ్వదు సార్, లేదంటే ఇది అవుతుంది సార్ అని చెప్పేటప్పుడు మేము ఇచ్చేదానికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా అదృష్టం అనిపించింది. మేమందరం కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.